భాగంలో రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని చాలు చాలు. దావీదు గారు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని యెహోవా కరుణించి నీ దాసుడునైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి ఇలా ప్రార్థన చేస్తున్నాడు, దయతో నా పాపమును పరిహరింపు. యెహోవాతో మనవి చేయగా వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రార్థన విన్నాడు. దావీదు ప్రార్థన విన్నాడు. విని గాదు అనేటువంటి దేవుని యొక్క దీర్ఘదర్శి అంటే ప్రవక్త, ఆ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. నీవు పోయి దావీదుతో ఇట్లను యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములు నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకొని ఎడలా నేను అది నీ మీదికి రప్పించేదను. దేవునికి స్తోత్రం. మరల మనం చదువుకున్నటువంటి దినవృత్తాంతముల గ్రంథంలో కూడా ఇదే విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. సేమ్ అన్నమాట, సేమ్ చాప్టర్, సేమ్ మ్యాటర్ కూడా ఎనిమిదవ వచనంలో దావీదు నేను ఈ కార్యం చేసి అధిక పాపము తెచ్చుకుంటుని నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషమును పరిహరింపమని దేవునితో మొర్రపెట్టగా యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగ సెలవిచ్చు, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లను యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములు నేను నీ ఎదుట నుంచుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిడలా దాన్ని నీకు చేయదును. చాలు చాలు. దావీదేమో నా పాపమును పరిహరింపమని ప్రార్థన చేస్తున్నాడు. 2 చోట్ల కూడా అదే ప్రార్థన. కీర్తన గ్రంథంలో కూడా ఒక విషయం గమనించండి. 51వ కీర్తన దావీదు అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తన మొదటి 4 వచనాలు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యత చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నా. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా ఆగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడదు. చాలా చాలు. దావీదు
చేస్తున్నటువంటి రెండవ ప్రార్థన. అక్కడ కూడా నా పాపమును పరిహరింపమని దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. 51వ కీర్తనలో కూడా నీవు కృప చొప్పున నన్ను బ్రతికింపుము, కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యతో చొప్పున నా అతిక్రమను తుడిచి నా దోషం పోనట్టు నన్ను బాగా కడుగు, నా పాపం పోనట్టు నన్ను పవిత్రపరచుము అని కీర్తన దావీదు గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇక్కడ రెండు ప్రార్థనలు కనిపిస్తా ఉన్నాయి. ఒకటేమో దావీదు చేసిన చిన్న ఆలోచన, రెండు ప్రార్థనలు ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. ఒకటేమో బెత్షెబా విషయంలో ఆయన చేసినటువంటి పాపాన్ని పరిహరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా పాపం పోనట్లుగా నన్ను బాగుగా కడుగుమని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా పాపమును పరిహరించమని. రెండవ ప్రార్థన ఏంటంటే, ఈయన ఒక విషయం చేశాడంటే, ఏం పాపం చేశాడంటే, చిన్న ఆలోచనలో చిన్న తప్పు చేశాడు. ఇక్కడేమో బెత్షెబాతో తన సైనికుని భార్యతో చేయకూడనని అపరాధం చేశాడు. ఆమెను కోరుకున్నాడు. దేవుని దృష్టికి విరోధంగా లేఖనాల్లో ఏముందంటే, శత్రువులకు నన్ను నిందించుటకు, నువ్వు విరోధులకు నిందించడానికి అవకాశం ఇచ్చావు దావీదు అని దేవుడు కోపడినప్పుడు ఏడ్చి 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 అయ్యా నా పాపమును పరిహరింపమని ప్రార్థన చేశాడు. దేవుడు కూడా పరిహరించాడు. దేవుని స్తోత్రం. ఎలా పరిహరించాడంట? శిక్ష పోసి, ఏం పోసాడంట? దావీదు మీదకి, దావీదు గారి మీదకి శిక్షలు పోసి పాపాన్ని పరిహరించాడు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడేం కాదు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడే. కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టాడు. నువ్వు ఏం పంట వేసావో ఆ పంట మాత్రం కోసుకుంటావు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. నీతిని విత్తితే నీతిని కోస్తావు, సంతోషాన్ని కోస్తావు అంట. కీడును విత్తితే కీడునే దాని ప్రతిఫలంగా కోసుకుంటావు. కాబట్టి మనం ఏ పంట వేస్తే ఆ పంటను తప్పకుండా కోసుకుంటామని దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. గలతీలు రాసిన పత్రికలో భక్తుడైన గలతీలకు రాస్తావు అన్నమాట. గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఇలా అంటున్నాడు. ఒకసారి చూద్దామా? 6వ అధ్యాయం 7వ వచనంలో 8వ వచనం చూద్దాం. 8వ వచనం చూద్దాం. ఏలయనగా 7లో కూడా మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుష్యుడు ఏ పంట ఏమి విత్తునో ఆ పంటనే, ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంటను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును. దేవునికి స్తోత్రం చెల్లు. హల్లెలూయా. కాబట్టి ఏ పంట వేస్తే మనుష్యుడు ఆ పంటను కోసుకుంటాడు. శరీరాన్ని బట్టి విత్తితే శరీరంతో కూడినటువంటి పంటే కోసుకుంటాడు. ఆత్మను బట్టి విత్తితే ఆత్మను బట్టినటువంటి, ఆత్మను గురించినటువంటి ఫలాలే కోసుకుంటాడు. అంటే మంచిని విత్తితే మంచి ఫలాలు కోసుకుంటాం, చెడును విత్తితే చెడు ఫలాలు మనం కోసుకుంటాం.
దేవుడు వెక్కిరింపబడడు గాని మనుషుడు ఏ పంటను వేస్తే ఆ పంటనే కోసుకుంటాడు. గోధుమ పంట వేసి ఇక వేరే పంటను కోసుకుంటామా? గోధుమ పంట వేసాం, వరి పంట వేసాం, వరి వస్తుందా లేకపోతే ఇంకేమన్నా వేరే పంట వస్తుందా? పత్తి వేసాం, పత్తి వస్తుందా లేకపోతే ఇంకా మిర్చి వస్తుందా? కదా, గురుగులు వేస్తే గురుగులే కోసుకుంటాం. కాబట్టి ఏమి విత్తునో ఆ పంటనే కోసుకుంటామని దేవుని లేఖనాలలో ఉంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. పాపాన్ని మాత్రం ద్వేషిస్తాడు, పాపిని మాత్రం క్షమిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే మనం చేసిన పాపాన్ని తప్పకుండా ఆయన పరిహరిస్తాడు, క్షమిస్తాడు. కానీ ఉట్టిగానే పోగొట్టాడు. నువ్వేం చేసావో దానికి ప్రతిఫలం తప్పకుండా కోసుకుంటావు. నాతాను వచ్చి, అయ్యా, ఒక బీదవానికి ఒకే గొర్రె పిల్ల ఉంది, ఆ ఇంటికి ధనవంతుడు వచ్చాడు. ఆ ధనవంతుడు ఏం చేశాడంటే ఈ బీదవాని గొర్రెనే తీసుకొని విందు చేసుకున్నాడు. తనకు చాలా గొర్రెలు ఉన్నాయి కానీ ఆ గొర్రెలు తీసుకోలేదు అని ఉపమాన భావంగా చెప్పాడు. వెంటనే రాజుగారు అన్నాడు, ఎవడు వాడు? తనకు ఒక గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాల్సిందే అని తీర్పు చెప్పాడు. ఈయన స్తోత్రం. అప్పుడన్నాడు, ఆ ధనవంతుడు నీవే. స్తోత్రం. ఆ ధనవంతుడు నీవే. అప్పుడు అర్థమైంది, యేసయ్యా పొరపడ్డానయ్యా. ఏడ్చాడు. దేవుని దగ్గర పరుపు తేలనంతగా ఏడ్చాడు. అయ్యో దేవా, నా పాపమును పరిహరించయ్యా, నా శరీరము నా కన్నులు నన్ను మోసపరిచి అని దేవుని దగ్గర ఏడ్చాడు. అయితే ప్రియులరా, నలుగురిని తీసుకున్న తర్వాత పాపాన్ని పరిష్కరించాడు. స్తోత్రం. ఈయన తీర్పు చెప్పాడుగా, ఒక గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాల్సిందే, వాడెవడు అని చెప్పేసి ప్రవక్త అయిన నాతానుతో అన్నప్పుడు, ఆ ధనవంతుడు నీవే అన్నప్పుడు ఏడ్చాడు, బాధపడ్డాడు. అయ్యో నన్ను క్షమించమని ఏడిస్తే దేవుడు క్షమించాడు గాని శిక్షణ మాత్రం తప్పించలే. 4 చనిపోయారు తన ఇంటిలో. అప్పుడు దేవుని కోపం చల్లారు. 4 ఎవరు చనిపోయారు చెప్పండి? మీరు విన్నారుగా చాలా రోజులు. ఎవరెవరు చనిపోయారు? దావీదు ఉన్నటువంటి వారు 4 చనిపోయారు. అదోనై చనిపోయాడు, అబ్షాలోం చనిపోయాడు, బెత్షెబాకు పుట్టిన కుమారుడు చనిపోయాడు, ఇంకా అమ్నాను చనిపోయాడు. దేవునికి స్తోత్రం. అమ్నాను కూడా చనిపోయాడు. కాబట్టి ఏ పంటను వేస్తే మనం ఆ పంటను కోసుకుంటాం. జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం చేసిన పాపాన్ని ఏం చేయాలంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రవక్త వచ్చాడు, నువ్వే బెత్షెబా విషయంలో ఈ విషయం చేసావు కదా, నీ పనివాడు, నీ సేవకుడు, సైనికుడు ఎంత నమ్మకంగా ఉన్నాడు, నువ్వు ఎందుకు ఇంత ఒడిగట్టావాడిని? ప్రవక్త వచ్చి చేలు పెట్టి చూపించినప్పుడు అప్పటిదాకా ప్రవక్త రాజుగారి దగ్గర వణుకుతా ఉన్నాడు. రాజుగారిలో పాపము దోషం దొరికిన వెంటనే ప్రవక్త అంటున్నాడు, నువ్వే రాజా అన్నప్పుడు కదా తల ఉంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒప్పుకున్నాడు, అయ్యో నేను పాపం చేశాను అని ఏడ్చాడు. రాజుగా ప్రవక్త మీదకి చేయి జార్చలేదు కానీ, కోపగించలేదు కానీ తన పాపాన్ని తాను తెలుసుకొని ఏడ్చాడు. పరిహరించమని దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. అయితే శిక్షలు పోలేదు కానీ బిడ్డలారా, శిక్షలు వేసి తన పాపాన్ని పరిహరించాడు. అలానే మనం కూడా గమనించండి, తెలియక రకరకాల చేస్తూ ఉంటాం.
గమనించండి, తెలిసి 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 చేసేది వేరు. తెలియక దావీదు తెలిసి చేశాడా, తెలియక చేశాడు? మీరు చెప్పాలి. దావీదు కూడా తెలియకనే పాపం అని తెలుసు, కానీ సడన్ గా నిద్రలోంచి లేచాడు, ఆరు బయట తిరుగుతూ ఉన్నాడు. అలా చూసిన వెంటనే అక్కడ క్రింద సైనికుని భార్య స్నానం చేస్తావు, తన కనులు ఆమె మీద పడ్డాయి. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా దావీదును దేవుడు ఏమన్నాడంటే, నా హృదయానుసారుడు. దేవుని హృదయం ఎలాగుందో దావీదు హృదయం కూడా అలానే ఉంది. అంటే దేవునికి మరణం లేదు కాబట్టి దావీదు కూడా మరణం రాకూడదు. ఇక మానవునికి మరణం రావాలి తప్ప, ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం, ఆది మానవుడైన ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి 6:23 రోమపత్రికలో పాపం వలన వచ్చు జీతం మరణం. 3:23 అంటాడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతారు. ఆజ్ఞాతిక్రమమే పాపం అని యోహాను పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో భక్తుడైన యోహాను రాస్తా ఉన్నాడు. మరణం రావాలంటే పాపము ఏలాల్సిందే మనిషి. పాపం చేయబోతే ఇక మరణం రావడానికి వీల్లే. కాబట్టి దేవుని పరీక్షలో, సాతాను శోధనలో దావీదు దొరికిపోయాడు, పాపం చేశాడు. పాపం ద్వారా దావీదు కూడా మరణం వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి పొరపాటునే చేశాడు. పొరపాటున చేసినప్పుడు ఏమైందంటే, ఆ పాపం గురించి ప్రవక్త గాని దేవుడు గాని హెచ్చరించినప్పుడు తన్ను తాను తెలుసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నేను ఏం చేశానని పశ్చాత్తాపడతాడు, మార్పు చెందుతాడు, విడిచిపెడతాడు పాపం. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడంటే, బెత్షెబా విషయంలో తప్ప మరి ఎన్నడూ దావీదు పాపం చేసిన వాడు కాదని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. స్తోత్రం. కాబట్టి తెలియక చేసిన పొరపాటు కంటే క్షమాపణ దొరుకుతుంది, కానీ తెలిసి తెలిసి చేస్తే ఈ క్షమాపణ దొరకదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి తర్వాత రెండో విషయంలో ఏంటంటే, ఇక్కడ సాతానే ప్రేరేపించిందంట. చదువుతారా? రెండవది దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో, తరువాత సాతాను ఇశ్రాయేలును విరోధముగా లేచి 351 పేజీ. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఎవరంట? సాతాను ఇశ్రాయేలులకు విరోధంగా లేచాడంట, దావీదును ప్రేరేపించాడు. ఏమని ప్రేరేపించాడు? దావీదును ఏమని ప్రేరేపించాడంటే, జనసంఖ్య చూడమన్నాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. జనసంఖ్య చూడమన్నాడు. అంటే యుద్ధానికి పోగలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు, అసలు జనాభా ఎంత ఉంది, ఇశ్రాయేలుల జనసంఖ్య ఎంత, దీనిలో యుద్ధానికి వెళ్ళగలిగినటువంటి కాల్బలం బలమైన యోధులు ఎంతమంది ఉన్నారో ఇవన్నీ లెక్కించి నాకు లెక్క చూపమన్నాడు సైన్యాధిపతి అయిన యోవాబుతో. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి చెప్పండి. ఏంటంట? జనసంఖ్య చూడమన్నాడు. ఇది మన దృష్టికి పెద్ద నేరం లాగా అనిపించదు, కానీ దేవుని దృష్టికి నేరం అనిపించింది. ఎందుకు నేరం అయి ఉంటుంది? జనసంఖ్య చూడటం దేవుని దృష్టికి నేరం అని ఎందుకు అనిపించింది? గమనించండి ప్రియులారా. దేవుడు బాల్యంలో ఉన్నప్పుడే, 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే, ఏనాడు కూడా దేవుని బలం మీద ఆధారపడ్డాడు.
తన సొంత బలం మీద ఆధారపడదు. గొల్యాతును చంపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు యుద్ధము యెహోవాదే అని యుద్ధానికి వెళ్ళాడు. ఒక్కడే వెళ్ళి గొల్యాతును చంపేశాడు. వెనక సైన్యం ఉంది. 40 రోజులు కేకలేస్తున్నాడు గొల్యాతు, రంకెలేస్తున్నాడు, కానీ ఎవరు కూడా ముందుకు వెళ్ళలేకపోయాడు. 6 మూరల జానుడు ఉన్నాడంట గొల్యాతు. ఎంత ఉన్నాడంట? 6 మూరల జానుడు ఎత్తున్నాడు. అంతటి హైట్ పర్సన్, బలవంతుడు. అతని కత్తే నేతగాని దోనంత పెద్దగా ఉంటుందంట, చాలా పెద్దగా ఉంటుంది. అలాంటి వాడు ఎవరు కూడా ఎదిరించలేకపోతున్నారు. కానీ బాలుడు దావీదు ఆ యుద్ధ సమయానికి అక్కడికి వచ్చాడు. వాళ్ళ అన్నయ్యళ్ళు ఆ యుద్ధంలో ఉన్నారు కాబట్టి, సైన్యంలో ఉన్నారు కాబట్టి వారికి ఆ ఆహార పదార్థాలు ఇవ్వటానికి యెషయి గారు పంపించారు, వాళ్ళ నాన్నగారు. ఆ సమయానికి ఇతను 40 రోజుల నుంచి కేకలేస్తా ఉన్నాడు, ఒక్కడు రండి, నన్ను కొట్టుకొని వెళ్ళండి, మా దేశం అంతా కూడా మేము లోబడిపోతాం, మీలో ఒక్కడు రండి అని కేకలు వేస్తున్నాడు. నన్ను వచ్చి చంపుకున్నట్టయితే మేము మీకు లోబడతాం అని చెప్పేసి అంటున్నాడు. ఎవ్వరు కూడా ధైర్యం చేసి వెళ్ళలేకపోయాడు. అప్పుడు దావీదు ఒక్కడే యుద్ధము యెహోవాది అని చెప్పేసి యుద్ధాన్ని గొల్యాతు మీద చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడేమో కత్తి తీసుకొని వస్తున్నాడు, దావీదేమో ఒడిసెలు తీసుకొని వెళ్ళాడు. ప్రియులారా గమనించండి, వాడంటున్నాడు ఇతనేమో కర్ర తీసుకొని వస్తున్నాడు, అతనేమో కత్తి తీసుకొని వస్తున్నాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు అని చెప్పేసి ప్రియదేవుని పిల్లారా వాడంటున్నాడు, ఎరా కర్ర తీసుకొని ఒక కట్టె తీసుకొని నా మీదకి వస్తున్నావు, నేను కుక్కను అనుకున్నావా అని అతను వాపోయాడు. అప్పుడు అన్నాడు, నేనైతే యుద్ధము యెహోవాదే, ఆయన యుద్ధం జరిగిస్తాడని, నీవు సున్నతి లేనివాడవని, సున్నతి లేని ఫిలిస్తీయుడు కదా, సైన్యములకు అధిపతి యెహోవాతో కదా రెంకలేస్తున్నావా అని చెప్పేసి ఏం చేశాడంట, ఆ ఒడిసెలలో 5 నున్నని రాళ్ళు వేరుకొని దగ్గర పెట్టుకున్నాడు. ఆ ఒడిసెలలో ఆ రాయి పెట్టేసి ఆ గొల్యాతు మీదకి వేసినాడు. ఒకే రాయికి గొల్యాతు పడిపోయాడు. అప్పుడు వెళ్ళి తన కత్తి తీసుకొని తనను తలలో నరికాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకప్పుడు దేవుడే తన బలం అనుకున్నాడు. దావీదు రాజయ్యి విస్తరించిన తర్వాత, వర్ధిల్లిన తర్వాత దేవుడే బలం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి బలవంతులు అయినటువంటి వారు, యుద్ధానికి వెళ్ళగలిగిన వారు ఎంతమంది ఉన్నారో తనకు లెక్కించి తీసుకురమ్మన్నాడు. అంటే దేవుని మీద ఉన్నటువంటి ఆ దృష్టి పోయి బలమైన తన సైన్యం మీద తన దృష్టిని సారించాడు. ఇప్పుడు వారికేమో దేవుడే తన బలం అనుకున్నాడు, వర్ధిల్లిన తర్వాత సైన్యమే తన బలం అనుకుంటున్నాడు. అంటే మారిపోయింది తన యొక్క ఆలోచన. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈ ఆలోచన దేవునికి నచ్చల. జనసంఖ్య చూడటం దేవునికి నచ్చకపోవటం కాదు, కానీ దావీదులో ఉన్న మార్పు, దావీదు మనసులో వచ్చినటువంటి మార్పును బట్టి దేవుడు కోప్పడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. అర్థమైందా? దేవుని యందు విశ్వాసముతో గొల్యాతును చంపాడు. దేవుడే నా బలం అనుకుని దేవుని కలిగి యుద్ధం చేశాడు, గొల్యాతును చంపేశాడు. బాగా రాజ్యంలో వర్ధిల్లిన తర్వాత ఇక దేవుని మీదనున్న తన మనసు మారిపోయి ఏమైపోయిందంట, సైన్యము ఎంతమంది ఉన్నారో యుద్ధానికి వెళ్ళగలిగిన వారని ప్రియులరా ఆలోచన, రాంగ్ ఆలోచన చేశాడు. మనసులో ఆలోచన మారిపోయింది. కాబట్టి దేవుని యొక్క కోపము, ఇప్పుడు దాకా నీవు ఇదిగో రాజు అయిందాకానేమో దేవునిని నా బలమని పాటలు పాడేవా, ఇప్పుడు చూస్తేనేమో ఆ సైన్యం మీద ఆధారపడుతున్నావని దేవుడు కోపడ్డాడు. దావీదు మనసులో జరిగినటువంటి ఈ పాపాన్ని దేవుడు ఏం చేశాడంటే శిక్షలు పంపిస్తున్నాడు. గాదు అని ప్రవక్తను పంపించి దావీదు దగ్గరికి పంపించాడు. నువ్వు జనసంఖ్య చూడమని, అంటే దేవుని బలాన్ని ఆశ్రయించకుండా
సొంత బలాన్ని, సైన్య బలాన్ని ఆశ్రయిస్తున్నావు కాబట్టి, ఒక దినాన నా మీద ఆధారపడ్డావు, ఈ రోజు నా సైన్యం మీద ఆధారపడుతున్నావు, నీ సొంత బలం మీద ఆధారపడుతున్నావని దేవుడు కోపపడ్డాడు. ప్రియులరా, కోపపడి అన్నాడు, ప్రవక్తను పంపించాడు. గాదు అని ప్రవక్తను పంపించి 3 విషయాలు నీకు తెలియజేస్తున్నాను, వాటిలో నువ్వు ఏది కావాలో కోరుకోమన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. గాదు వచ్చాడు, దేవుడు నన్ను పొమ్మన్నాడు నీ దగ్గరికి. రాజా, నీ ఆలోచన సరిగా లేదంట, దేవుని మీద నుంచి నీ మనసును కదా సైన్యం వరకు మార్చుకున్నావు, సైన్యం నీ బలం అనుకుంటున్నావు అని చెప్పేసి, జనసంఖ్య చూడమన్నావు అని చెప్పేసి దేవుడు నన్ను పంపించాడు. 3 శిక్షలు దేవుడు నీ మీదకి పంపిస్తున్నాడు, వాటిని కోరుకోమంటున్నాడు. నేనే తెలియచేయాలో నాకు తెలియచేయమని కాదు అన్నప్పుడు ఆ 3 శిక్షలు ఏంటంటే, ఒకసారి చూడండి. 3 ఏండ్లు కరువు అట, 3 నెలలు శత్రు నీ మీదకి యుద్ధానికి వస్తాడు, 3 దినాల పాటు తెగులు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ 3 విషయాలు దేవుడు నీ మీదకి పంపిస్తున్నాడు. 3 సంవత్సరాలు కరువు కలుగుట కోరుకుంటావా? 3 నెలలు యుద్ధం కోరుకుంటావా? 3 దినాలు తెగులు కోరుకుంటావా? ఏది కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడంటే పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవా, నేను పొరపడ్డానయ్యా, నా ఆలోచనలో పొరపాటు, క్షమించమని దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. దేవా, నా పాపమును పరిహరించమని ప్రార్థన చేశాడు. నా ఆలోచన పొరపాటైందయ్యా, నన్ను క్షమించమని ప్రార్థన చేసినప్పుడంట దేవుడంట 3 రోజుల తెగులును పంపించాడు. స్తోత్రం చెప్పండి. దేశం మీదకి చూద్దామా? 12 వచ్చు. 3:21 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముగా, నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతను నాశనము కలుగు చేయుట అను వీటిలో ఒక దానిని నీవు కోరుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేనేమి ప్రత్యుత్తరం ఇవ్వాలనో దాన్ని యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహా కృపగలవాడు, మనుష్యుల చేతిలో పడుటగా ఆయన చేతిలో పడుతున్నను గాదుతో అని. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పాలి. హల్లెలూయా. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో నేను ఇరుకులలో పడ్డాను, నేను పొరపాటుగా ఆలోచన చేశాను. ఒక దినాన గొల్యాతు మీద యుద్ధానికి వెళ్ళడానికి, యెహోవా యుద్ధం యెహోవాదని చెప్పేసి దేవుని బలాన్ని ఆశ్రయించాను, గొల్యాతును చంపగలిగాను. ఒక రోజున సింహము నా గొర్రె పిల్లను పట్టుకొని వెళుతుంటే దేవుని ఆత్మవశుడనై కదా ఆ గొర్రె పిల్లను సింహమ్మ నోట నుంచి సింహాన్ని చంపేసి తీసుకొచ్చాను. ఒక రోజున తోడేలు వచ్చి తన గొర్రె పిల్లను తీసుకువెళ్తుంటే దేవుని బలాన్ని, ఆత్మ బలాన్ని పొందుకున్నవాడై ధైర్యముతో తోడేలను చంపివేసి నా గొర్రె పిల్లను విడిపించుకున్నాను. ఈ రోజున నేను పొరపాటున దేవుని బలాన్ని ఆశ్రయించకుండా నా సొంత బలాన్ని ఆశ్రయిస్తున్నాను, పొరపడ్డాను. దేవుని ఎదుట దేవా నా పాపమును పరిహరించమని తెలుసుకొని ప్రార్థన చేసాడు, ఏడ్చాడు దేవుని దగ్గర. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక దినాన మనం వర్ధిల్లిన తర్వాత దేవుని మీద ఉన్నటువంటి మన మనసు మారిపోతూ ఉంటుంది. దేవుడు మనలను ఆత్మలో, జ్ఞానంలో, బలంలో, ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విషయాలలో మనల్ని దీవించినప్పుడు మనం ఏం చేస్తుంటే మార్గము దేవుని మీద మనం దేవునిని గణపరచకుండా మనం హెచ్చించుకుంటూ ఉంటాం. తద్వారా దేవుడు దావీదును కోపగించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా గమనించి, అయితే ప్రవక్తలు వచ్చి
నువ్వు అది చేసావని చెప్పేసి దేవుని మాటగా చెప్పినప్పుడు దావీదు తన్ను తాను తగ్గించుకొని నా పాపమును పరిహరించమని దేవుని దగ్గర ఏడ్చారు. దేవుని సేవకులు చెప్పినప్పుడు మనం వినలేం, సరి చేసుకోలేం, దేవుని దగ్గర ఏడవలేం, పశ్చాత్తాపడలేం. దావీదు అయితే అలా కాదు. నాతాను వచ్చి నువ్వు ఇది చేసావని వచ్చి దావీదును గద్దించినప్పుడు వెంటనే లోబడ్డాడు. ఎదుట పశ్చాత్తాపడి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టారు. దేవుని సన్నిధిలో కన్నీరు గాంచి ఏడవాలి. అయినా దేవుడు పాపాన్ని మాత్రం విడిచిపెట్టాడు. పాపిని నిన్ను క్షమిస్తాడు, పాపిని నిన్ను క్షమిస్తాడు, కానీ నీవు చేసిన ఏ పాపాన్ని మాత్రం విడిచిపెట్టాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, వెంటనే దేశం మీద కంట 3 దినాలు తెగులును పంపించాడు. ఏం పంపించాడు చెప్పాలి? ఏం పంపించాడు? 3 రోజుల తెగులు. అంటే 3 సంవత్సరాలు కరువు, 3 నెలలు యుద్ధం, 3 రోజులు తెగులు, 3 శిక్షలు ఆయనే గాదు ద్వారా పంపించి చెప్పాడు. అప్పుడు దేవుని చేతుల్లో మనుషుల చేతిలో పట్టడం కంటే, నేను కోరుకోవటం కంటే నా దేవుని చేతుల్లో పట్టడం మేలనుకొని పాపాన్ని ఒప్పుకున్నటువంటి దావీదు దేవుని దగ్గర ఏడిస్తే 3 సంవత్సరాలు కరువైన దేశమంతా చచ్చిపోదు. అవునా కదా? సారెపేద విధురాల టైంలో అహాబు ఆ ప్రజలు చేసిన పాపానికి దేవుడు ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు కరువును పంపించాడు. ఆ టైంలో కూడా దేశమంతా కూడా గతించిపోయింది. నీరు లేక పశువులు చచ్చిపోతున్నాయి, ప్రజలు చచ్చిపోతున్నారు కరువు కాలం. కాబట్టి 3 సంవత్సరాల కరువు అన్నా దేశంలో ప్రజలందరూ కూడా ఇక పంటలు పండవు, పశువులు చనిపోతాయి, మనుషులు కూడా చనిపోతారు, నాశనం అవుతుంది 3 సంవత్సరాలు. దేవుని స్తోత్రం చెప్పండి. 3 సంవత్సరాలు 3 నెలలు యుద్ధమైనా, యుద్ధం వస్తే బాగుంటుందా చెప్పండి అమ్మా? రష్యా దేశం యుక్రెయిన్ మీదకి యుద్ధం 3 నెలల నుంచి యుద్ధం చేస్తాం, సంవత్సరం నుంచి చేస్తాం. ఉక్రెయిన్ దేశమే సమూల నాశనం అయిపోయింది. ప్రజలందరూ కూడా దేశం విడిచి పారిపోయారు. ఇళ్ళన్నీ కూడా బాంబుల వర్షానికి కదా, బాంబులు కురిపిస్తే, బాంబులు వేస్తే పెద్ద పెద్ద కట్టడాలన్నీ కూడా సమూల నాశనం అయిపోయి మట్టి దిబ్బగా మారిపోయింది ఉక్రెయిన్ దేశం. అలానే ప్రభునందు ప్రియులారా, 3 నెలల యుద్ధమైనా ప్రజలు నశించిపోతారు. అప్పుడు దేవుని చేతుల్లో పట్టు నయమని చెప్పేసి దేవునికి సరెండర్ అయిపోయాడు. అప్పుడు దేవుడు 3 రోజుల తెగులు కప్పు చెప్పాడు. స్తోత్రం చెప్పండి. 3 రోజుల తెగులు అంటే ఏదో ఒక వైరస్, మొన్న వైరస్ వచ్చిందా లేదా, అదే తెగులు అంటే. తెలియకుండా మనుషులు చనిపోయారు. ఆ తర్వాత ఏమన్నారంటే వాళ్ళందరూ ఇది కరోనా వైరస్. ఈ వైరస్, కరోనా వైరస్ అంటే ఏంటి? తుమ్ములు, దగ్గు, జలుబు, జ్వరం, చచ్చిపోతున్నారు. అలాంటిదే దేవుడు పంపిస్తే మధ్యాహ్నానికంట 70,000 మంది చనిపోయారు. ఎంతమంది అంటే చెప్పండి. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చారు. మధ్యాహ్నానికి చనిపోయారంట. దేవుడు కూడా బాధపడి ఆ దూతను ఆగమన్నాడు. అంటే తెగులు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ తెగులు అంటే ఏంటి అర్థం? దేవుడు అంటే ఒక మరణపు దూతను పంపించాడు.
ఆ దూత చేతిలో అంట కత్తి ఉందంట. ఏముందంటే చెప్పండి? మనుషులందరిని అలా అనుకుంటా పోతున్నారు, టచ్ చేసుకుంటా. ఆ కత్తితో దేవుని దూత అందరూ చనిపోతున్నారు. మనుషుల దృష్టికేమో అదేదో తెగులు అనుకుంటారు. మరణపు దూతను దేవుడు పంపిస్తే ఆ యెరూషలేము పట్టణం మీద కత్తి చాపి ఉన్నాడంట దూత. అంతే, మనుషులు చనిపోతూ ఉన్నారు. అప్పుడు దేవుడు బాధపడి చెయ్యి ఆపాడంట ఆ దూతతో. కొంచెం సేపు ఆగమని చెప్పేసి దేవుడే ఆపాడంట. దావీదు ప్రార్థన చేస్తే దావీదు కూడా దీర్ఘదర్శి. దావీదు కూడా ఆ దూత కనిపిస్తా ఉందంటే యెరూషలేము మీద తన ఖడ్గము దూచినటువంటి, వరలోంచి కత్తి తీసి దూచినటువంటి దేవుని దూత కనిపిస్తా ఉందంట దావీదు. అప్పుడు పాదాలు పట్టుకొని దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేసి, అయ్యో దేవా, గొర్రెల్లాంటి వీళ్ళేం చేశారు? పాపం చేసిన వాడును నేనయ్యా అని చెప్పేసి దావీదు ఏడ్చి ప్రార్థన చేసి, దేవా జ్ఞాపకం చేసుకోమని, నా ఇంటి మీద పోయి, నా మీదకి పోయి శిక్ష, గొర్రెల్లాంటి ఈ ప్రజల మీదకి నువ్వు శిక్ష వేయొద్దయ్యా, వీళ్ళని చంపొద్దయ్యా అని ఏడ్చినప్పుడు దేవదూతను ఆగమన్నాడు దేవుడు. ఆ ఖడ్గము పట్టుకున్నటువంటి దూత ఆగిపోయింది. అప్పుడు తెగులు ఆగిపోయింది. అప్పుడు దేవుడు అన్నాడు గాద్తో, ఎక్కడైతే దేవుని దూత కత్తి పట్టుకొని నిలబడిన దూత ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి దావీదును బలులు అర్పించమను, దహన బలి అని దేవుడు చెప్పినప్పుడు, గాదు చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడంట? అరోనా అనేటువంటి వాని కళ్ళం దగ్గరికి వెళ్ళాడంట. దేవుని స్తోత్రం. అక్కడ ఆ పొలాన్ని కొని అప్పుడప్పుడు బలిపీఠం కట్టి దేవునికి బలులు అర్పించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ తెగులు ఆగిపోయిందంట ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలియక మనం చేసిన ప్రతి అతిక్రమానికి మనం వాటిని తెలుసుకొని దేవుడు తన వాక్య పద్మలో అద్దంలో మనకు ఆయన చూపించినప్పుడు ఒప్పుకొని విడిచిపెడితే, పశ్చాత్తపడి కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, శిక్షలు వచ్చినా వాటిని పరిహరిస్తాడు దేవుడు అని లేఖనం ద్వారా మనం చూస్తున్నాం ప్రియులారా. దావీదు చేసిన పాపాలకు శిక్షలు వచ్చినా దేవుడు ఏం చేస్తాడంటే బలిపీఠం కట్టాలి. మనం కూడా ఏం చేయాలంటే బలిపీఠము ఎదుటికి వచ్చి, నీ ఇల్లే ఒక బలిపీఠంగా, నీ హృదయమే ఒక బలిపీఠంగా చేసుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడి కన్నీరు గార్చి మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి ఆయన క్షమించి మనల్ని విమోచిస్తాడు, మనల్ని విడిపిస్తాడు. బలిపీఠం ఎదుట కన్నీరు గార్చి ప్రార్థించే అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు తప్పకుండా మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్ చెప్తూ అందరూ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.